ఇప్పుడేందంటే అదృష్టవంతులు యమదూతకు మస్కా కొట్టిన మస్కారా ఇల్లు. ఇగో ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారో అలా అంటే జరంతలా స్వర్గలోకమో యమలోకం దర్వాజాలు దాకా పోయి మళ్ళా మర్రచ్చినోళ్ళు అన్నట్టు. మరి ఆ లెవెలు ఎట్లెట్లా మరచిరో అరుసుకుందాం రారే. చుకుచుకు బండి పోతాంది, పక్కకు పక్కకు జరుగుర్రి. జరగాలే కదా మరి, జరగలే. బండత్త అంటేనే పట్టాల మీద పడ్డాడు, మీదికెళ్ళి బండి పోయింది. అప్పుడేమైతుంది, మనిషే లేకుంటే అవుతాడు. కానీ అప్పుడప్పుడు అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టు పడుతుంది. గట్లనే అయింది కాదు, మీదికెళ్ళి రైలు బండి పోయినా గానీ అగో గిట్ల లేచి నిల్చున్నాడు. వారెవ్వా నిజంగా సుడంటే సుడే పోర్రి, నెత్తి మీద ఏ పాట చూడున్నదో చూసుకుంటుండా ఏంది. ఇంకోసారి జన్మల రైలు స్టేషన్కే రాడు కావచ్చు. సరే ఇప్పుడు ఇక ఇంకో జాగకు పోదాం. ఈడ కూడా కొందరికి బాగా సుడున్నట్టున్నది. ఫస్ట్ అయితే ఇది చూడురి. ఓర్ నాయనో, అసలు ఈ కారు కథ చూస్తుంటేనే గజ్జమన్నది కదా. ఒకటి కాదు రెండు కాదు 6-7 పల్టీలు కొట్టింది, తుక్కు తుక్కు అయింది కారు కూడా. ఇక ఇండ్లున్నోళ్ళ పని గోవిందా అని కూడా అనుకుంటాం, కానీ ఎవ్వరికేం కాలే. కారుకి ఇట్లా జంపింగ్లు చేసి బోల్తా పడ్డా గాని అండ్లున్నోళ్ళు బతికి బయట పడ్డారు. ఆగ చూడు ఏం కానట్టు ఎట్లా నిలబడ్డాడో గీనే. ఇంకీళ్ళు బయటకు వచ్చి పక్కపొంటి హోటల్ ఉంటే జరంత షాయి పోయి అని అడిగి మరి తాగిరు. వీళ్లకు భూమి మీద షాయి బాకి ఉన్నదన్నట్టు కదా.